నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణ బాల బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో భాగంగా పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల సునామీ సృష్టించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలో ఒకే జట్టుపై 8 సార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ సాధించిన రికార్డును హైదరాబాద్ ఇప్పుడు సమం చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పంజాబ్ ఫీల్డర్లు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ జోడీ అర్ధ సెంచరీలతో చెలరేగి జట్టుకు భారీ స్కోరును అందించింది. చివర్లో నితీష్ రెడ్డి ధాటుగా ఆడి స్కోరును 230 దాటించాడు. పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ల వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది. ముఖ్యంగా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో శశాంక్ సింగ్ సులువైన క్యాచ్ను వదిలేయగా ప్రభ్సిమ్రన్ సింగ్ స్టంపింగ్ అవకాశాన్ని చేజార్చాడు. దీంతో చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ సహచరుల సహకారం లేక నిరాశకు గురయ్యాడు. పంజాబ్ బౌలర్లలో జాన్సన్, హర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఇన్నింగ్స్లో సన్ రైజర్స్ బ్యాటర్లు మొత్తం 17 సిక్సర్లు బాదారు. అభిషేక్ శర్మ 4 సిక్సర్లతో ఇన్నింగ్స్ను వేగవంతం చేయగా క్లాసెన్, కిషన్ చెరో 4 సిక్సర్లతో పంజాబ్ బౌలింగ్ను చితకొట్టారు. బ్యాటింగ్కు అనుకూలించిన ఈ పిచ్పై హైదరాబాద్ బ్యాటర్లు ఆరంభం నుండి చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి పంజాబ్ ముందు హిమాలయం అంతా లక్ష్యాన్ని ఉంచారు.